ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ నాయక్. అయితే ఈరోజు మనము ఇండియన్ పాలిటీలో సిటిజన్షిప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే మనం లాస్ట్ క్లాస్లో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి నేర్చుకున్నాం. అయితే పార్ట్ 1లో ఉండేది. బట్ ఇప్పుడు మనము సిటిజన్షిప్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అయితే ఈ సిటిజన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్స్లో చాలా టైమ్స్ అడిగారనమాట. సో మీరైతే ఇది కేర్ఫుల్గా క్లాస్ అయితే వినండి. అండ్ సిటిజన్షిప్ చూసుకుంటే సిటిజన్షిప్ అనేది పార్ట్ టూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. అండ్ ఆర్టికల్స్ 5 to 11 అయితే ఈ సిటిజన్షిప్ గురించి డీల్ చేస్తుంది అనమాట. అండ్ సిటిజన్స్ డెఫినేషన్ చూసుకుంటే ఫుల్ మెంబర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ ఆర్ అండ్ ఓన్స్ ఎలిజెన్స్ టు ఇట్, వాళ్ళని మనము సిటిజన్స్గా చెప్తామన్నమాట. అండ్ దే కెన్ ఎంజాయ్ ద సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. అయితే వాళ్ళు సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. అలాగే వాళ్ళకి డ్యూటీస్ కూడా ఉంటాయి అన్నమాట. సపోజ్ పేయింగ్ ట్యాక్సెస్, రెస్పెక్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, డిఫెండింగ్ ద కంట్రీ అండ్ సో ఆన్. ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీస్లో అయితే ఉంటాయి. అవి ఫాలో కూడా కావాలి వీళ్ళు. అలాగే సిటిజన్స్కి ఏ రైట్స్ ఉంటాయో చూద్దాం. అలాగే ఇండియన్ సిటిజన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ అయితే ఉంటాయి. అయితే ఇవి ఎక్స్క్లూజివ్ రైట్స్ అనమాట. అయితే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 29 ఈ రైట్స్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అలాగే ఫారినర్స్కి, అలాగే ఏలియన్స్కి ఈ రైట్స్ అనేది అప్లికేబుల్ కావన్నమాట. అయితే ఆర్టికల్ 15 చూసుకుంటే రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, caste, sex or place of birth. Article 16 right to equality of opportunity in the matters of public employment. And Article 19 right to freedom of speech and expression, assemble, association, movement, residence and profession. And Article 29 and 30 culture and educational rights. ఈ రైట్స్ కాకుండా ఇంకా వేరే రైట్స్ కూడా ఉన్నాయి. అలాగే రైట్ టు ఓట్ లోక్సభలో అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. అండ్ రైట్ టు కంటెస్ట్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ legislature. And eligibility to hold certain public offices like a President of India, Vice President of India, judges of Supreme Court and High Court, Governor of State, Attorney General of India, Advocate General of India. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే క్వశ్చన్స్ అనేది మెయిన్గా ఇక్కడి నుంచి అయితే వస్తాయి అన్నమాట. ఆర్టికల్ 15, 16, 19, 29, 30 ఇవైతే బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఏలియన్స్ చూసుకుంటే సిటిజన్స్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు మనం. సిటిజన్స్, అలాగే ఇండియన్ సిటిజన్స్, అలాగే ఏలియన్స్ అని చెప్పచ్చు. ఏలియన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్లీ ఏలియన్స్, అలాగే ఎనిమీ ఏలియన్స్. ఫ్రెండ్లీ ఏలియన్స్ అనేది ఒక పీపుల్స్, అంటే మన ఇండియా ఎవరితో ఏ కంట్రీస్తో ఫ్రెండ్లీ నేచర్గా ఉంటుందో వాళ్ళతో వాళ్ళ పీపుల్స్ని మనము ఫ్రెండ్లీ ఏలియన్స్ అని చెప్తాం. అలాగే ఎనిమీ ఏలియన్స్ అంటే సపోజ్ మన ఇండియా వేరే వాళ్ళతో ఎనిమీ కంట్రీస్ ఎవరున్నారో మన ఇండియాకి వాళ్ళ పీపుల్స్ని మనం ఎనిమీ ఏలియన్స్ అని చెప్తాము. అండ్ ఎనిమీ ఏలియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఆర్టికల్ 22 అనేది అప్లికేబుల్ కాదనమాట. అయితే ఈ ఏలియన్స్ చూసుకుంటే రైట్స్ చూసుకుంటే వాళ్ళు ఎక్సెప్ట్ 15, 19, 16, 29, 30 ఈ రైట్స్ ఉన్నాయి కదా. ఎక్సెప్ట్ ఈ రైట్స్ కాకుండా మిగతా రైట్స్ అనేది, ఫండమెంటల్ రైట్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్లీ ఏలియన్ కంట్రీస్ సిటిజన్స్కి. అండ్ ఎనిమీ ఏలియన్స్కి దీంట్లో ఏ ఉందో జస్ట్ ఎక్సెప్ట్ 15, 16, 19, 29, 30 అనుకున్నాం కదా. అలాగే ఎక్సెప్ట్ ఆర్టికల్ 22 కూడా ఎక్సెప్ట్ ఉంటుందన్నమాట. సో మిగతా 22 ఆర్టికల్ 15, 16, 19, 29, 30 ఈ ఆర్టికల్స్ కాకుండా మిగతా ఏ ఆర్టికల్స్ ఉన్నాయో ఆ ఆర్టికల్స్ మనం ఎనిమీ ఏలియన్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రీడమ్, ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్ చూసుకుంటే మన ఇండియాలో అనేది ఒక సిటిజన్ బై బర్త్ ఆర్ న్యాచురలైజ్డ్ సిటిజన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రెసిడెంట్. అయితే మనకు బర్త్ అయినా సరే, బై బర్త్ లేకపోతే న్యాచురలైజ్డ్ సిటిజన్ ఎవరు ఉంటారో వాళ్ళు ప్రెసిడెంట్స్ ఆఫీస్కి ఎలిజిబుల్. అండ్ అదే యూఎస్లో చూసుకుంటే ఓన్లీ బై బర్త్ ఎవరు ఉంటారో సిటిజన్గా వాళ్ళే ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట.
అండ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏం చేసిందంటే ఫారెనర్స్ ట్రిబ్యునల్ ఆర్డర్ 1964 అనేది అమెండ్ చేసింది. అయితే దీనివల్ల ఏమైందంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరు ఉంటారో వాళ్ళకి స్పెషల్ ట్రిబ్యునల్ ఫామ్ చేసే అథారిటీ అయితే ఉంటుంది వాళ్ళని. అలాగే ఆ ట్రిబ్యునల్తో ఎవరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ లేకపోతే ఎవరు ఫారినర్స్ అని ఆయన డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఫారినర్స్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆర్డర్ 1964. అండ్ సిటిజన్షిప్ గురించి నేర్చుకుందాం. అయితే సిటిజన్షిప్ అనేది ఒక లీగల్ స్టేటస్ అనమాట. అదే గ్రాంట్ లీగల్ స్టేటస్ అని చెప్పచ్చు. అది మనము ఇండివిజువల్ అది ఇట్ గ్రాంట్స్ ఇండివిజువల్స్ సర్టెన్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్. అది ఒక సర్టెన్ రైట్స్ కానీ ప్రివిలేజెస్ కానీ ఇస్తుంది. అలాగే సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 గవర్న్స్ మ్యాటర్ రిలేటెడ్ టు ద ఇండియన్ సిటిజన్స్. అయితే సిటిజన్షిప్ యాక్ట్ ఏది ఉందో 1955 యాక్ట్లో మనము ఎలా అక్వైర్ చేయాలి ఇండియన్ సిటిజన్షిప్, అలాగే ఎలా టర్మినేట్ చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్, ఎలా లాస్ చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ గురించి ఈ యాక్ట్లో అయితే ఉంది. సో ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సిటిజన్షిప్ చాప్టర్లో. సో మనము ఎలా అక్వైర్ చేసుకుంటామంటే మనము సిటిజన్షిప్ యాక్ట్ 1955 అయితే 5 మెయిన్ వేస్ చెప్తుందన్నమాట. బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై ఇన్కాపరేషన్ ఆఫ్ టెరిటరీ. ఈ 5 అయితే ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో అయితే ఉంది. మనం ఈ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్లో. అండ్ ఆర్టికల్స్ చూసుకుంటే మనం చెప్పుకున్నాం కదా, ఆర్టికల్స్ 5 to 11 అయితే డీల్ చేస్తాయి మన సిటిజన్షిప్. సో ఆర్టికల్ 5 చూసుకుంటే సిటిజన్షిప్ అట్ ద కమన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరున్నారో వాళ్ళని మనము సిటిజన్స్గా గుర్తిస్తున్నాం. మన ఇండియాలో ఎవరున్నారో వాళ్ళని సిటిజన్షిప్గా గుర్తిస్తున్నాం అన్నమాట. అండ్ ఆర్టికల్ 6 is రైట్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ సర్టన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. అయితే ఈ ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళు మన ఇండియాకి మైగ్రేట్ అయిన వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఎవరు ఇండియాకి మైగ్రేట్ అయ్యారో ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాళ్ళ గురించి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. అయితే ఆర్టికల్ 7 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 7 అనేది రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ సర్టన్ మైగ్రెంట్స్ టు పాకిస్తాన్. అయితే ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే పర్సన్స్ ఎవరు ఉన్నారో ఫస్ట్ పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఇండియాకి ఎవరు వచ్చారో వాళ్ళ గురించి ఈ ఆర్టికల్ 7 అయితే చెప్తుంది. అండ్ ఆర్టికల్ 8 రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. అయితే పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళు ఇండియన్ కాకుండా వేరే కంట్రీస్లో రిసైడ్ చేస్తున్నారు, ఇండియన్ ఆరిజిన్ బట్ ఇండియా కాకుండా వేరే కంట్రీలో రిసైడ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఆర్టికల్ 8లో అయితే ఉంటుంది. అండ్ ఆర్టికల్ 9 పర్సన్స్ వాలంటర్లీ ఎక్వైరింగ్ సిటిజన్స్ ఆఫ్ ఏ ఫారెన్ స్టేట్ నాట్ టు బి ఏ సిటిజన్. అలాగే ఎవరు పర్సన్స్ ఎవరున్నారో సిటిజన్స్ వాళ్ళు వాలంటర్లీ వేరే కంట్రీ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఆర్టికల్ 9లో అయితే ఉంటుంది. అండ్ ఆర్టికల్ 10 continuance of the rights of citizenship. And article 11 parliamentary to regulate the right of citizenship by law. అయితే ఈ ఆర్టికల్ 11తో పార్లమెంట్కి అయితే పవర్ అయితే ఇస్తున్నాం అంటే సిటిజన్షిప్ లాస్ చేయడానికి. బై బర్త్ చూసుకుంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. బై బర్త్, బై డిసెంట్, బై న్యాచురలైజేషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సరే బర్త్ గురించి మనం తెలుసుకుందాం. అయితే బై బర్త్ ఎవరు మన ఇండియాలో బర్త్ తీసుకున్నారో అలాగే January 26, 1950 తర్వాత వాళ్ళని మనము ఇండియన్ సిటిజన్స్గా గుర్తిస్తున్నాం. అలాగే మనము ఈ టైం January 26, 1950 అండ్
1987 ఈ మధ్యలో ఈ టైం మధ్యలో ఎవరు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఏ నేషనాలిటీ అయినా ఉన్నా సరే వాళ్ళ ఎవరు మన ఇండియాలో బర్త్ తీసుకున్నారో వాళ్ళని మనం ఇండియన్ సిటిజన్షిప్గా అయితే ఇస్తున్నాం అనమాట. అండ్ అలాగే ఇండివిజువల్ born in India on or after July 1st 1987 but before the commencement of Citizenship Amendment Act 2003 are considered citizen if at least one parent is a citizen of India at the time of the birth. అయితే సపోజ్ July 1st 1987 ఎవరు ఉన్నారో వాళ్ళ July 1st 1987 తర్వాత ఎవరు బర్త్ తీసుకున్నారో వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు అట్లీస్ట్ 1% ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళ సన్ కానీ అలాగే డాటర్ కానీ వాళ్ళకి ఇక ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ బై డిసెంట్ గురించి నేర్చుకుందాం. అయితే బై డిసెంట్ అంటే ఏ పర్సన్ బోర్న్ అవుట్ సైడ్ ఇండియా ఆన్ ఆర్ ఆఫ్టర్ January 26, 1950 బట్ బిఫోర్ December 10th 1992 ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా బై డిసెంట్. అయితే ఎవరు బోర్న్ అయితే అయ్యారో January 26, 1950 బట్ బిఫోర్ December 10, 1992 are considered citizen if father is a citizen of India. అయితే ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ మధ్యలో ఎవరు బోర్న్ అయ్యారో అలాగే వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళు ఒక ఇండియా సిటిజన్ ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ పుట్టే అబ్బాయికి అలాగే బర్త్ కానీ అలాగే వాళ్ళ సన్ కానీ అలాగే డాటర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. And individual born outside India on or after December 1992 are considered citizen if either of his parents is a citizen of India at least the time of their birth. అయితే ఎవరు మన కంట్రీలో ఎవరు మనం బర్త్ అనేది వేరే కంట్రీలో తీసుకున్నారు బట్ వాళ్ళ ఫాదర్ అనేది వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా సరే మదర్ అయినా అండ్ ఫాదర్ అయినా సరే ఒక ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే కనుక వాళ్ళకి మనం ఇండియన్ సిటిజన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బై రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఎస్ ఇండివిజువల్ హూ ఆర్ నాట్ సిటిజన్ బై బర్త్ ఆర్ డిసెంట్ కెన్ అక్వైర్ సిటిజన్షిప్ త్రూ రిజిస్ట్రేషన్ అండర్ సర్టన్ కండిషన్స్. అయితే మనము బై బర్త్ కానీ బై డిసెంట్ కానీ ఎవరు లేరో వాళ్ళకి బై రిజిస్ట్రేషన్తో మనము ఇవ్వచ్చు అన్నమాట ఇండియన్ సిటిజన్షిప్. సో వాళ్ళకైతే కండిషన్స్ అయితే ఉన్నాయి. బై అట్లీస్ట్ 7 years అయితే ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అట్లీస్ట్ 7 years మన ఇండియాలో రిసైడ్ చేస్తే కనుక వాళ్ళకి మనము బై రిజిస్ట్రేషన్ మనము ఇండియన్ సిటిజన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఎనిమీ కంట్రీస్ నుంచి అయితే వాళ్ళు అయితే ఉండకూడదు. బై న్యాచురలైజేషన్ చూసుకున్నాం. బై న్యాచురలైజేషన్ అంటే సపోజ్ ఒక గవర్నమెంట్ అనేది ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తుందన్నమాట. ఎవరికైనా సర్టిఫికేట్ సర్టన్ కండిషన్స్తో సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగితే వాళ్ళని వాళ్ళు ఇండియన్ సిటిజన్స్గా గుర్తిస్తారు. అలాగే ఆ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళకి సర్టన్ కండిషన్స్ కూడా క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. సో బై న్యాచురలైజేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనం గ్రాంట్ చేస్తుంది. బై సర్టిఫికేట్తో ఇండియన్ సిటిజన్షిప్ అనేది గ్రాంట్ చేస్తుంది అనమాట. బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ సపోజ్ మనము ఇండియా అనేది వేరే టెరిటరీ ఆక్యుపై చేస్తే వాళ్ళ పీపుల్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా మన ఇండియన్ సిటిజన్ అయితే అయిపోతారనమాట డైరెక్ట్గా. అండ్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ కూడా ఉంది సిటిజన్షిప్ యాక్ట్ 1955లో. అదేమో తెలుసుకుందాం. బై రినౌన్సియేషన్ సపోజ్ ఒక పర్సను
డిక్లేర్ చేస్తున్నాడంటే మన గివ్ అప్ చేయడానికి డిక్లేర్ చేస్తే కనుక తను బై రినౌన్సియేషన్ ఒక సిటిజన్షిప్ అనేది లాస్ అయితే అవుతారు. అలాగే వాళ్ళ మైనర్ పీపుల్స్ చిల్డ్రన్స్ ఎవరు ఉంటారో అతనికి అలాగే వాళ్ళు కూడా సిటిజన్షిప్ అనేది కోల్పోతారనమాట. బై టర్మినేషన్ చూసుకుంటే వెన్ ఏ ఇండియన్ సిటిజన్షిప్ వాలంటరీలీ నోయింగ్ అండ్ వితౌట్ డ్యూరెస్ undue influence or company acquires the citizenship of another country. అయితే బై టర్మినేషన్ ఏంటంటే సపోజ్ ఒక ఇండియన్ సిటిజన్ ఆయనకు తెలిసి ఉండి కూడా వేరే కంట్రీ సిటిజన్షిప్ని అక్వైర్ చేస్తే అతను ఆటోమేటికల్గా తన ఇండియన్ సిటిజన్షిప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. అండ్ బై డిప్రివేషన్లో చూసుకుంటే కంపల్సరీ టర్మినేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది టర్మినేట్ అయితే చేస్తుంది అనమాట ఇండియన్ సిటిజన్షిప్. ఎలాగంటే బై ఫ్రాడ్, ఒకవేళ ఫ్రాడ్గా ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంటే కనుక అలాగే డిస్లాయల్టీ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ అన్లాఫుల్లీ ట్రేడెడ్ ఆర్ కమ్యూనికేటెడ్ విత్ ద ఎనిమీ డ్యూరింగ్ ఏ వార్. ఈ 3 కండిషన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ మన సింగిల్ సిటిజన్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే సింగిల్ సిటిజన్షిప్ అనేది మన ఇండియన్ కాన్సెప్ట్ అనమాట. అయితే యుఎస్లో అనేది డ్యూయల్ సిటిజన్షిప్ అయితే ఉంటుంది. సపోజ్ జస్ట్ లైక్ సెంట్రల్కి ఒక సిటిజన్షిప్ అండ్ స్టేట్కి ఒక సిటిజన్షిప్ అయితే ఉంటుంది. బట్ మన ఇండియాలో ఏంటి అంటే సెంట్రల్ అయినా సరే స్టేట్ అయినా సరే ఒకే సిటిజన్షిప్ అయితే ఉంటుంది. అలాగే ఆ ఒక్క సిటిజన్షిప్ ఆల్ ఓవర్ ఇండియా అయితే నడుస్తుంది అనమాట, అప్లికేబుల్ అవుతుంది. సో మన ఇండియా అనేది సింగిల్ సిటిజన్షిప్ అయితే ఫాలో అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఫండమెంటల్ రైట్స్ గురించి మనం క్లాస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇంతవరకు మనకు సిటిజన్షిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరైతే ఇది ఒకసారి రివైజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.